అందరికీ హాయ్ అండి. ఈరోజు చాలా ప్రసిద్ధి చెందిన మచిలీపట్నం పార్కుకి అయితే నేను వచ్చానండి. చాలా చరిత్ర కలిగిన పార్క్ అండి. ఇది మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది. 216 రహదారి పక్కనే అండి ఈ పార్క్ ఉండేది. చాలా పెద్ద పార్క్ అండి. ఇది మన కృష్ణా జిల్లాలోనే అతి పెద్ద పార్కు. నేను ఈవినింగ్ టైంలో వచ్చానండి, సాయంత్రం పూట. చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ కూడా గ్రీనరీ అండి, మొక్కలు చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నామండి. అలాగే పార్కు ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఈ పక్కనే ఒక విగ్రహం కూడా ఉందండి, చాలా బాగుంది. అలానే ఇక్కడ చూడండి, ఇదంతా కూడా వాటర్ పైకి వెళ్తూ ఉంటాయండి. అలానే ఈ గోడల మీద చూడండి, రకరకాల బొమ్మలు, ఏనుగు బొమ్మలు ఇవన్నీ కూడా పెయింటింగ్ చేసి ఉన్నాయి. చాలా బాగుందండి పార్కు. ఇది చూడండి, స్టాచ్యూ లాగా చాలా బాగుంది. పైన చేపలు కానీ అటు ఇటు బొడ్డులు, చాలా బాగుంది ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పార్కును స్థాపించింది ఆయనేనండి. ఆయన పేరు వచ్చేసి శ్రీ మాకర్ల వెంకట స్వామి నాయుడు గారి పార్క్ అని ఉందండి ఇక్కడ. ఈ చుట్టూ కూడా చాలా మొక్కలు ఉన్నాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా పచ్చదనంగా ఉందండి. ఈవినింగ్ టైంలో చాలా స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు. కూర్చోవడానికి కూడా ఇక్కడ టేబుల్స్ ఉన్నాయండి, సిమెంట్ టేబుల్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా వాకింగ్ చేస్తున్నారండి. ఈ పార్కులో చాలామంది కూడా మార్నింగ్ ఈవినింగ్ చుట్టూ తిరిగి వస్తారండి. ఇక వాకింగ్ కూడా బెస్ట్ ప్లేస్ అండి ఈ పార్క్ అండి. చాలా ప్రశాంతంగా ఉందండి పార్క్. అలాగే ఇక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఉందండి, చూసారా, చాలా బాగుంది కదా. అలానే ఈ చుట్టూ అందరూ కూడా కూర్చుని పెద్దవాళ్ళు అందరూ కూడా కబుర్లు చెప్పుకుంటున్నారండి ఈవినింగ్ టైంలో. ఇక్కడ కదంబ వృక్షం అండి. ఈ కదంబ వృక్ష పూలు గురించి కూడా ఆల్రెడీ వీడియో చేసి చెప్పానండి. చాలా యూస్ఫుల్ అని చెప్పి దసరా నవరాత్రుల్లో చాలా బాగా చేస్తారండి ఈ పూలతో. అలాగే ఇక్కడ ఒక చెట్టు కూడా ఉందండి ఈ మచిలీపట్నం పార్కులో. మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ వచ్చేసండి, ఇక్కడ టీవీ ఉంటుందండి. ఈవినింగ్ పూట ఇక్కడ టీవీని స్క్రీన్ మీద ఆన్ చేస్తారండి. ఇక్కడ న్యూస్ అంతా కూడా చూడొచ్చు, మూవీస్ కూడా చూడొచ్చండి. ఈ మచిలీపట్నం పార్కులో జిమ్ కూడా ఉందండి, జిమ్ ఎక్విప్మెంట్ అండి. ఇది మొత్తం కూడా జిమ్ ఎక్విప్మెంట్ అండి. కాసేపట్లో ఇక్కడ వస్తారండి చాలామంది వాకింగ్ చేసిన వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తారండి. చాలా యూస్ఫుల్ అండి. మొత్తం కూడా బాడీ అనేది చాలా గ్రిప్గా ఉంటుంది. రకరకాల ఎక్విప్మెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంది, చూసారా ఎంత ఖాళీ స్థలంలో ఉన్నాయో. ఇది నేను చూపించేది జెంట్స్కి అండి. ఇది మొత్తం ఎక్విప్మెంట్ ఇక్కడ జెంట్స్ చేస్తారండి. అలానే లేడీస్కి కూడా పక్కన ఉంటుంది. అలాగే ఏ ఎక్విప్మెంట్ దేనికి యూజ్ చేస్తారని చెప్పి బోర్డు మీద ఉందండి. మొత్తం కొన్ని పాయింట్స్ రూపంలో ఇచ్చారు. 10 పాయింట్స్లో 10 పాయింట్లు. అంతా కూడా వాకింగ్ చేసేవాళ్ళదండి. ఈ ప్లేస్ అంతా చుట్టూ తిరిగి వెళ్తారు. ఈ లేడీస్కి చేసే సపరేట్ అండి జిమ్. ఇది ఉమెన్స్ జిమ్ అండి. ఇది ఇక్కడ అందరూ కూడా లేడీస్ చేస్తారండి. అంతా కూడా వాకింగ్ చేసే వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారండి వాకింగ్. చాలామంది కూడా ఉదయం పూట మరియు సాయంత్రం పూట కూడా ఇక్కడ నడుస్తారండి ఈ పార్కులో. ఈ పార్కులో ఇక నైట్ 7-7:30 ఆ టైంలో మొత్తం ఫుల్ అయిపోతుందండి. అలాగే ఇక్కడ ఒకటి ఉంది, చూసారా మొక్క. పార్కు కొంచెం మధ్యలోకి వస్తే ఇక్కడ గాంధీ గారి విగ్రహం ఒకటి ఉందండి, చూశారు కదా. ఇక్కడ చాలా బాగుందండి స్టాచ్యూ కూడా. ఈ పార్కు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటుందండి. ఈ పార్కు ఇది చాలా సంవత్సరాల క్రితం స్థాపించారండి. ఇక్కడ దీనికి చాలా చరిత్ర ఉందండి. ఈ మచిలీపట్నం పార్కు చాలా పెద్దదండి. మన కృష్ణా జిల్లాలోనే
అత్యంత పెద్దది. అలాగే ఇక్కడ విగ్రహం చూసారా స్వామివారిది, శివుడును పార్వతీదేవి విగ్రహం అండి. చాలా బాగుందండి. ఇక్కడ నైట్ పూట అయితే ఇక్కడ వాటర్ కూడా పైకి లేస్తాయండి సైడ్ నుంచి. ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. చుట్టూ కూడా పచ్చని ప్రకృతి, హాయిగా ఉందండి. స్వచ్ఛమైన గాలండి ఈ పార్కులో. ఈ పక్కనే పిల్లలు ఆడుకునేది కూడా ఒకటి ఉందండి, అది కూడా చూద్దాం. ఇక్కడ పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ పక్కనేనండి. ఇక్కడ హంసలు చూసారా, వాటికి చిన్న నీటి కొలను అలానే కీకీమంటూ శబ్దాలు చేస్తున్నాయి. ఇక్కడ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి. వీటికి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో హంసలండి. పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్లోకి అయితే మనం వచ్చామండి. ఇక్కడ కూడా చాలా ఎక్విప్మెంట్ ఉందండి చిన్నపిల్లలు ఈవినింగ్ టైంలో ఆడుకోవడానికి. కానీ ఈరోజు సోమవారం అవడంతో తక్కువగా వచ్చారండి. నిన్న సండే కదండి, సండే టైంలో అయితే అసలు ఖాళీ లేదంటండి ఇక్కడ ప్లే గ్రౌండ్. ఎందుకంటే చిన్నపిల్లలు చాలామంది వచ్చి ఇక్కడ ఆడతారండి. చూశారు కదా చాలా ఎక్విప్మెంట్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఎవరో చిన్నపిల్లలు ఇద్దరు ఊగుతున్నారు చూసారా. జారుడు బల్ల ఒకటి ఉంది, చిన్నపిల్లలు జారుతున్నారండి. చిన్నప్పుడు మేము కూడా ఇలాగే జారుతూ ఉండేవాళ్ళం అండి. కానీ అప్పుడు ఇంత ఎక్విప్మెంట్ లేదు, చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడైతే చాలా ఉందండి. ఈ పార్క్ చాలా డెవలప్ అయిందండి, మచిలీపట్నం పార్కు. చుట్టూ కూడా రకరకాల పూల మొక్కలు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ అని చెప్పేసి ఉందండి. అలానే ఇక్కడ టికెట్ ఇస్తారు. చీకటి పడంగానే లోపలికి వెళ్తే వాటరు రకరకాల యాంగిల్స్లో వేస్తూ పడుతూ ఉంటాయండి. ఒక పాటలు మ్యూజిక్ ద్వారా కరెక్ట్గా ప్లే అవుతాయి. చాలా బాగుంటుందండి అది. ఫౌంటైన్ పక్కనేనండి ఇక్కడ కుందేళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా చాలా క్యూట్గా ఉన్నాయండి కుందేళ్ళు. రకరకాల రంగుల్లో ఉన్నాయి. ఒకటి బ్లాక్, వైట్, చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ రంగుల్లో కూడా. కుందేలు చూసారా చాలా బాగున్నాయండి. ఇవి మేత కూడా తింటున్నాయి ఇక్కడ. ఇలాంటి చోట పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కుందేళ్ళు అండి ఇవన్నీ కూడా, మొత్తం కూడా కుందేలు. పక్కన వచ్చేసండి కోళ్ళు ఉన్నాయండి. ఇవి డిఫరెంట్లో ఉన్నాయి, వైట్. ఇక్కడ చూస్తే అండి చిలుకలు ఉన్నాయండి రకరకాల రంగుల్లో అండి. చాలా చిన్న చిలుకలండి ఇవి. చాలా క్యూట్గా ఉన్నాయండి. కలర్ చూసారా గ్రీన్ కలర్, అలానే కొంచెం ఈ ఎల్లో కలర్లో కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇటు పక్కన చూస్తే ఇక్కడేమో పావురాలండి. ఇక్కడ రకరకాల పావురాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇవన్నీ కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి చక్కగా. ఈ చిలుకను చూడండి అండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఈ చిలుకలు, చిన్న చిన్న చిలుకలు ఇక్కడ. ఫస్ట్లో చూపించినప్పుడు జిమ్లోకి ఎవరు లేరు కదండి. ఇప్పుడైతే పెద్దవాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్సర్సైజులు చేస్తున్నారు. ఇదిగోనండి కొంతమంది అయితే వచ్చారు ఎక్సర్సైజులు చేయడానికి. ఒక అతను కాళ్ళు ముందు పెట్టి రెండు చేతులతో కూడా వెనక్కి ముందుకు ఎక్సర్సైజ్ చేస్తున్నారండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఇక్కడ ఒక పెద్ద ఆయన రెండు చేతులతో చక్రంలాగా తిప్పుతున్నారండి. ఇక్కడ ప్రతిదీ ఎక్విప్మెంట్ చాలా ఆరోగ్యానికి మంచిది. ఇది మీరు చేసేది ఏంటిదండి? ఇది అంటే పై వరకు కింద మంచిది. ఇది అంటే నొప్పులు తగ్గడానికా? కదులుద్ది మొత్తం. 6 సంవత్సరాల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ప్రతిరోజు వస్తారండి పార్క్కి. పొద్దున్న రాదు, మ్యాక్సిమం పొద్దున పూట ఎక్కువ మంది ఎక్సర్సైజ్ చేస్తారండి. అవునవును సాయంత్రం కూడా చేస్తున్నారుగా.
చూశారు కదా, ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ నెంబర్ 1గా ఉందండి మన మచిలీపట్నం పార్కులో. చాలా బాగుందండి. కాసేపు అవుతే ఇక్కడ జనాలు తాకిడి కూడా పెరుగుతుంది ఈ ఎక్సర్సైజ్ చేసే చూడండి. ఎదురుగా కనిపిస్తుందేమో లేడీస్ అందరూ కూడా అక్కడ చేస్తున్నారండి సపరేట్గా జిమ్ ఎక్సర్సైజ్. ఇటు పక్కన వచ్చేసి జెంట్స్ కండి సపరేట్ ఎక్సర్సైజ్. ఇక్కడ ఇక్కడ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉందండి ఈ పార్కులో. రక్షిత మంచినీటి కేంద్రం కూడా ఉందండి. వాటర్ చాలా సురక్షితమైన వాటర్ అండి, చాలా బాగున్నాయి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. చాలా థ్యాంక్స్ అండి.